యేసయ్యా నీ దయనొందాలని ఉంది, యేసయ్యా నీలో నిలవాలని ఉంది, యేసయ్యా నీ దయనొందాలని ఉంది, యేసయ్యా నీలో నిలవాలని ఉంది, నీలో నిలవాలని ఉంది. క్రీస్తు ప్రభునియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, క్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాశీస్సులు అందిస్తూ ఉన్నాము. ఈస్టర్ పండుగ తర్వాత మరలా మనమందరం కూడా దేవుని యొక్క వాక్య పరిచర్యను ఆలకించడం అనేది, దేవుని వాక్కును ఈ యూట్యూబ్ ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మీ అందరితో దేవుని వాక్యాన్ని పంచుకోవటం అనేది చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా బాగున్నారని చెప్పని ఆశిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సుఖంగా సురక్షితంగా క్షేమంగా ఆరోగ్యాలతో ఉండాలి. అదే మా ప్రార్థన. మేమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా న్యాయంపల విచారణ సంఘాలు విశ్వాసులందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ప్రసంగాలు వినేటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఎస్ఎంజే క్రియేషన్స్ అధినేత అయినటువంటి రెవరెండ్ ఫాదర్ యోహాన్ గారు కూడా వారి యూట్యూబ్ ఛానల్ సభ్యులందరూ కూడా చక్కగా మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరు పంపించే విన్నపాలు, ప్రార్థన రిక్వెస్ట్లన్నీ కూడా మాకు చేరుతూ ఉన్నాయి. ఎస్ఎంఎస్ల ద్వారాగా, ఫోన్ కాల్స్ ద్వారాగా మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. భగవంతుడు మమ్మల్ని అందరినీ కూడా దీవించాలని, ఆశీర్వదించాలని మనసారా ప్రార్థిస్తూ ఈ వాక్య పరిచయం మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ఈరోజు మనమందరం కూడా ఈస్టర్ రెండవ ఆదివారాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. ఈస్టర్ పండుగ అనేటువంటి రెండవ ఆదివారాన్ని మనమందరం కూడా కథోలిక శ్రీసభ చట్ట ప్రకారంగా ఈరోజు దివ్య కారుణ్య ఆదివార పండుగ మనం కొనియాడుతూ ఉన్నాం. డివైన్ మర్సీ సండే దివ్య కారుణ్య పండుగను మనం అందరం కూడా కొనియాడుతూ ఉన్నాం. ఏంటి అసలు ఈ దివ్య కారుణ్య పండుగ అనగా ఏమిటి అని మనం కొంచెంసేపు ధ్యానం చేస్తే కనుక ప్రియబిడ్డలారా, మనం చక్కగా ఈ పండుగను అర్థం చేసుకునే అవకాశం మనకు లభిస్తూ ఉంది. ఏంటి దివ్య కారుణ్య పండుగ అంటే? ఇది ఒక అసాధారణమైన పండుగ. దిస్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫెస్టివల్. ఎందుకనంటే ఈ పండుగలో రెండు ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి సందర్భాలు, మిళితమైనటువంటి విశేషం ఒకటి ఇక్కడ ఉంది. ఏంటంటే ఈ పండుగలో ముఖ్యమైనటువంటి రెండు పండుగలు కూడా మిళితమై ఉన్నాయి, జత చేయబడి ఉన్నాయి. ఏమిటా రెండు పండుగలు అంటే ప్రియబిడ్డలారా, మొదటిదేమో ఈ దివ్య కారుణ్య పండుగ విశ్వ కథోలిక శ్రీ సభలో ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారకురాలైనటువంటి పునీత ఫౌస్టీనా అమ్మగారు వారి పునీత పట్టాన్ని కూడా ఈ పండుగ రోజునే ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే రోజు అనగా ఏప్రిల్ 30వ తారీఖు 2000 సంవత్సరంలో శ్రీసభలో దివ్య కారుణ్య పండుగ ద డివైన్ మర్సీ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం అనేది ఇదే రోజున ఈ రెండు శుభకార్యాలు కూడా, రెండు పవిత్రమైన కార్యాలు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, ఈ ఫౌస్టీనా అమ్మగారి యొక్క పునీత పట్టం అనేది, అలాగే డివైన్ మర్సీ పండుగ అనేది, ఈ రెండు పండుగలు కూడా, ఈ రెండు పవిత్రమైన కార్యాలు కూడా ఒక పవిత్రమైనటువంటి మూర్తి, ఒక పునీతుడు పునీత రెండవ జాన్ పాల్ పాప గారు ఈ రెండు శుభకార్యాలని, ఈ రెండు పవిత్రమైనటువంటి ఘట్టాలకి వారే అంకురార్పణ చేస్తూ ఉన్నారు, వారే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ రెండు పవిత్రమైనటువంటి కార్యాలని పరిశుద్ధ పాప గారు రెండవ జాన్ పాల్ పాప గారు ఏర్పాటు చేస్తూ ఈ పండుగలు ఏర్పడి ఇప్పటికీ 25 సంవత్సరాలు అయిపోతూ ఉన్నాయి. అనగా ఈ రెండు పండుగలు ఫౌస్టీనా అమ్మగారు పునీత పట్టాన్ని పొంది 25 సంవత్సరాలు అయినాయి. అలాగే డివైన్ మర్సీ పండుగ కథోలిక శ్రీ సభలో ఏర్పాటు చేయబడి 25 సంవత్సరాలు అయింది. కాబట్టి ఈ రెండు పండుగలకు కూడా ఈ సంవత్సరం సిల్వర్ జూబిలీ, రజత జూబిలీ జరుపుకోవడం అనేది గొప్ప విశేషం, గొప్ప ఆశీర్వాదకరం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ ఈ శ్రీ సభలో ఈ డివైన్ మర్సీ పండుగ, యేసు దివ్య కారుణ్య పండుగ ఏర్పడటానికి, ఆవిర్భావం చెందటానికి అసలు ఎందుకు, ఎలా ఇది ఆవిర్భావం చెందింది, 2000 సంవత్సరంలో ఎలా వచ్చింది ఈ పండుగ శ్రీసభలో, దాని పుట్టుపూర్వతలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే కనుక కొంచెంసేపు దాని గురించి మనం ధ్యానం చేద్దాం. ఏమిటంటే అది పోలాండ్ దేశం నుంచి
సిస్టర్ ఫౌస్టీనా అనేటువంటి ఒక అమ్మగారు 1930వ సంవత్సరం నుంచి కూడా పలుసార్లు యేసు ప్రభుని యొక్క దర్శనాన్ని పొందుకున్నారు. ఆమె 1930వ సంవత్సరం నుంచి కూడా ఫౌస్టీన్ అమ్మగారు పోలాండ్ దేశం నుంచి చాలాసార్లు యేసు ప్రభుని యొక్క దర్శనాన్ని పొంది ఉన్నారు. ఆ దర్శనములో యేసు ప్రభువు చాలా అంటే చాలాసార్లు మాట్లాడారు. పలు సందేశాలని ఆ అమ్మగారికి అందించారు. ఆ సందేశాలలో, ఆ రెవల్యూషన్స్లో ముఖ్యమైనటువంటి 3 అంశాలు దాగి ఉన్నాయి. అందులో ముఖ్యమైన 3 అంశాలు ఏంటంటే యేసు ప్రభువే స్వయముగా దర్శనంలో చెప్పినటువంటి అంశాలు ఇవి, పవిత్రమైన అంశాలు ఇవి. మొట్టమొదటి అంశం ఏంటంటే ఈ యేసు ప్రభుని యొక్క దివ్య కారుణ్య పండుగ అనేది విశ్వ కథోలిక శ్రీ సభలో పండుగ ఏర్పాటు చేసుకోవాలి. అంటే యేసు ప్రభుని యొక్క హృదయం అనేది, యేసు ప్రభుని యొక్క పవిత్ర హృదయం అనేది ప్రేమతోనూ, జాలితోనూ, కరుణతోనూ, కృపతోనూ, క్షమాగుణముతోనూ నిండి ఉంది. ఆ హృదయం అనేది దహించు అగ్నిలాగా ప్రేమతో నిండి ఉంది. కాబట్టి ఆ యేసు ప్రభుని యొక్క హృదయముకు అందులో ఉన్నటువంటి ప్రేమను, క్షమను, దయను, కనికరమును ఈ ప్రపంచమంతా కూడా చాటి చెప్పాలి. ఫౌస్టీన్ అమ్మగారికి ఆ బాధ్యతను అప్పగిస్తున్నాడు యేసుక్రీస్తు. యేసు ప్రభు యొక్క హృదయంలో దాగి ఉన్నటువంటి పొంగి పొరలేటువంటి ఆ ప్రేమ, ఆ దయ, ఆ క్షమాగుణం, కారుణ్యం అనేది ప్రపంచమంతా కూడా చాటి చెప్పాలి ఫౌస్టీన్ అమ్మగారు అనేటువంటి 2వ అంశాన్ని యేసు ప్రభు తన ముందు ఉంచుతూ ఉన్నాడు. మరి 3వ విషయం ఏంటంటే ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, ఈ విధముగా దివ్య కారుణ హృదయముతో ఒక ప్రతిరూపాన్ని, ఒక స్వరూపమును యేసు ప్రభు ఏ విధంగా అయితే దర్శనంలో ఫౌస్టీన్ అమ్మగారికి చెప్పారో ఈ స్వరూపం ఈ విధంగా ఉండాలి, యేసు ప్రభు హృదయం ఈ విధంగా ఉండాలి, ప్రేమతో రగిలేటువంటి హృదయము ఆ విధంగా ఉండాలని చెప్పని యేసుక్రీస్తు యొక్క ప్రతిరూపాన్ని, ఆ దివ్య కారుణ్యమైనటువంటి ప్రతిరూపాన్ని, ఆ స్వరూపమును ఫౌస్టీన్ అమ్మగారికి తెలియజేసినట్లుగా స్వరూపం ఒకటి తయారు చేయబడాలి. ఆ స్వరూపం అనేది అది లోక ప్రజలందరూ కూడా తెలియచేయబడాలి, చూపించబడాలి. ఆ విధంగా యేసు ప్రభు యొక్క దివ్య కారుణ్య స్వరూపము, యేసు ప్రభుని యొక్క దివ్య కారుణ్య హృదయాన్ని, అలాగే యేసు ప్రభుని యొక్క దివ్య కారుణ్య పండుగను అనే ఈ 3 విషయాలను కూడా కథోలిక శ్రీ సభలో ఏర్పాటవ్వాలి, స్థాపితం అవ్వాలి, ప్రతిష్ఠించబడాలి అనేటువంటిది ఫౌస్టీన్ అమ్మగారికి తన యొక్క దర్శనాల్లో యేసు ప్రభు చెప్పినటువంటి సారాంశం ప్రియబిడ్డలారా. కాబట్టి అదే విధముగా ఫౌస్టీన్ అమ్మగారి యొక్క దర్శనాలను ఆధారం చేసుకుని, యేసు ప్రభు చెప్పిన సందేశాలను ఆధారం చేసుకుని ఫౌస్టీన్ అమ్మగారు తన యొక్క డైరీలో 600 పేజీలకు పైగానే యేసు ప్రభు యొక్క దర్శనాల గురించి, రెవల్యూషన్స్ గురించి, యేసయ్య అందించినటువంటి సందేశాల గురించి చాలా వివరంగా తన యొక్క పర్సనల్ డైరీలు రాసుకున్నారు. ఆ డైరీని ఆధారం చేసుకుని పరిశుద్ధ పాపు గారు 2000 సంవత్సరంలో ఈ డివైన్ మెర్సీ పండుగని యావత్ కథోలిక శ్రీ సభ అంతా కూడా జరుపుకోవాలి అనేటువంటి విశ్వలేఖనం ద్వారాగా ఈ పండుగను ప్రతిష్ఠ చేసి ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, 1938 సంవత్సరంలో ఫౌస్టీన్ అమ్మగారు చనిపోవటానికి ముందుగానే ఈ దివ్య కారుణ్య పండుగ, డివైన్ మెర్సీ పండుగ కథోలిక శ్రీ సభలు ఏర్పాటు అవడం అనేది చాలా సంతోషం, చాలా అందం. వాట్ ఆర్ ద టీచింగ్స్ ఆఫ్ దిస్ ఫెస్టివల్? ఈ దివ్య కారుణ్య పండుగ ద్వారాగా మన యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి ఏమి చెప్పాలని చెప్పి అనుకుంటున్నారు? ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన తలంపు ఏంటి? ఆయన హృదయంలో దాగి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి భావాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే కనుక ఒక చక్కనిటువంటి భావాలను మనం గమనిస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్యంగా 6 సందేశాలు మనకి ఇమిడి ఉన్నాయి ఈ పండుగ ద్వారాగా. ఏమిటి 6 సందేశాలు అంటే ప్రియబిడ్డలారా, మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కారుణ్యము, దేవుని ప్రేమ, దేవుని కారుణ్యము, దేవుని యొక్క దయ, కనికరము, కృప. ఈ దేవుని ప్రేమ అనేది, ఈ దేవుని యొక్క దివ్య కారుణ్యం అనేది అది ఒక అనంతమైనటువంటిది. గాడ్స్ లవ్ ఈజ్ అన్ఎండింగ్, అన్కండిషనల్, వితౌట్ ఎనీ మెషర్, అన్మెషరబుల్. ఆ దేవుని యొక్క ప్రేమను మనం కొలవలేం, దేవుని యొక్క ప్రేమను మనం అంచనా వేయలేం. అనంతమైన ప్రేమ యేసు ప్రభుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ, కృపా ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అది ఆ దేవుని యొక్క ప్రేమ మనం ఎలా చూడగలం, మనం ఎలా చవి చూడగలం, మనం ఎలా తెలుసుకోగలం అంటే యేసుక్రీస్తు 2వ త్రిత్వైక సర్వేశ్వరుడిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన జీవించిన విధానం, ఆయన బోధించిన బోధ, ఆయన చేసిన ప్రసంగాలు, ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆ ప్రేమతో, ఆ జాలితో, ఆ కరుణతో, ఆ కృపతో, మరి ముఖ్యంగా యేసు ప్రభుని యొక్క శిలువ శ్రమల మరణ పునరుత్థానాలు, ఆ ప్రభుని యొక్క రక్షణ ప్రణాళికలు, ఆయన చేసిన త్యాగాలు, శ్రమలు,
ఇబ్బందులు, మరణము, అవమానాలు, అవహేళనలు, ఇవన్నీ కూడా ఆయన ప్రేమకు, ఆయన కృపకు, ఆయన కారుణ్యానికి తర్కణాలు, సాదృశ్యాలు బిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కారుణ్యం అనేది అనంతమైనటువంటిది, అపురూపమైనటువంటిది, అద్భుతమైనటువంటిది. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కారుణ్యం, దేవుని యొక్క ప్రేమ. అది మొట్టమొదటి విషయం మనం గుర్తుంచుకోవాల్సింది. ఈ పండుగ చేసుకునేటువంటి మనం అందరం కూడా, ఈరోజు ఈ పండుగ జరుపుకునే మనం అందరం కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని కృప అనేది, దేవుని ప్రేమ అనేది ఈ నేరస్తుడైనా కానీ మార్చుకోగలిగిన ప్రేమ, దేవుని కారుణ్యం, దేవుని కృప అనేది మనం ఇక్కడ ప్రియబిడ్డలారా తెలుసుకోవాలి, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇది మొదటి విషయం. దేవుని ప్రేమ, దేవుని యొక్క కారుణ్యం అనేది మొదటి విషయం ఈ పండుగ జరుపుకునేటువంటి మనమందరం కూడా గుర్తుంచుకోవాల్సింది. కాబట్టి మనమందరం కూడా దేవుని ప్రేమకు పాత్రులం అవ్వాలా, కృప చూపించమని అడగాల మనం. అలాగే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, పరిస్థితిని బట్టి పొరపాటు జరుగుతూ ఉన్నాయి, పాపాలు చేస్తూ ఉన్నాం. పాపాలు చేయకుండా మనం ఉండలేం, తప్పులు చేయకుండా మనం ఉండలేం. ఎందుకంటే ఈ శరీరేచ్ఛ మనం అందరూ కూడా బలహీనలే కాబట్టి. అకార్డింగ్ టు ద ఫ్లెష్ వీఆర్ ఆల్ సిన్నర్స్, అకార్డింగ్ టు ద బాడీ వీఆర్ ఆల్ వీక్ బీయింగ్స్. మనందరం బలహీనలు కాబట్టి పొరపాటు చేస్తూ ఉంటాం, పాపాలు చేస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు రిమెంబర్ ది అబండెంట్ లవ్ ఆఫ్ గాడ్, ది అబండెంట్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమ అపురూపమైనటువంటిది అనే విషయాన్ని మనం ఇప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలా. అందుకని మనం చూస్తూ ఉన్నాం కదా, ఎఫెసీ పత్రికలో పునీత పౌలు గారు ఒక చక్కని మాట అంటూ ఉన్నాడు. దాన్ని ఒకసారి మనం ఆలకిద్దాం. ఏంటంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఏంటైనది? కానీ దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితము, కనుకరే అపరాధముల వలన ఆధ్యాత్మిక మగు నిర్జీవులమై ఉన్న మనలందరినీ కూడా క్రీస్తుతో కూడా ఆయనను పునర్జీవులుగా చేశాను. దేవుని కృప వల్లనే మీరు రక్షింపబడతారు. కాబట్టి ఇక్కడ దేవుని కృప, దేవుని కరుణ, దేవుని జాలి, దేవుని యొక్క దయ, దేవుని యొక్క క్షమాగుణం అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది, ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. అలాగే లోకాసు వార్త తీసుకుంటే మనకు అర్థమవుద్ది. లోకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనంలో యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. తండ్రి దేవుని గురించి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తూ ఉన్నాడు. అదేంటో ఒకసారి మనం ఆలకిద్దాం. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండు. గమనించండి, ఇక్కడ పరలోకమందున్నటువంటి మన తండ్రి ఏ విధంగా కనికరము గలవాడై ఉన్నాడో, కారుణ్యము కలవాడై ఉన్నాడో, ప్రేమ కలవాడై ఉన్నాడో, పరిపూర్ణుడై ఉన్నాడు. అలాగే మనం కూడా కారుణ్యముతో జీవించాలా, కనికరముతో జీవించాలా, ప్రేమ కలిగి జీవించాలా, దయ కలిగి జీవించాలి. పరలోకంలో ఉన్నటువంటి మన తండ్రి ఏ విధంగా ఉన్నాడో అలాగే భూలోకంలో మనం ఉన్నటువంటి ఆయన బిడ్డలమైన మనం కూడా ఆ విధంగానే ప్రేమ కలిగి జీవించాలి, కారుణ్యం కలిగి జీవించాలి, కృప కలిగి జీవించాలి అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. ఇది మొదటి విషయం. ఈ దివ్య కారుణ్య పండుగ చేసుకుని మనమందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని ప్రేమ అమితము, దేవుని కరుణ, దేవుని కృప, దేవుని క్షమాపణ అమితము, గొప్పది, శ్రేష్టమైంది, మన బలహీనతలు మించినటువంటిది, మన పాపాలు మించినటువంటిది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి రెండవ విషయం ఏంటంటే ఈ దివ్య కారుణ్య పండుగ చేసుకుని మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం, ధ్యానించవలసిన విషయం ఏంటంటే అది మీకు శాంతి కలుగును గాక అంటున్నాడు యేసుక్రీస్తు. ఉత్థానమైన తర్వాత భయము చేత గజగజలాడుతూ తలుపులు మూసుకొని కిటికీలు మూసుకొని 11 మంది అపోస్తలులు కూడా ఒక చోట గుమిగూడి ఉంటే ఆ యేసుక్రీస్తు, ఉత్థాన క్రీస్తు మూసుకున్న తలుపులు మూసి ఉన్నట్లుగానే ఉన్నప్పుడు కానీ యేసుక్రీస్తు గదిలోకి ప్రవేశించి యేసు ప్రభు శిష్యులతో అంటూ ఉన్నాడు, మీకు శాంతి కలుగును గాక, పీస్ బీ విత్ యూ, పీస్ బీ విత్ యూ, మీకు శాంతి కలుగును గాక. కాబట్టి ఇక్కడ శాంతి వరాన్ని యేసుక్రీస్తు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ ప్రపంచానికి లోపించిందంటే ఏదైనా ఉందాయంటే అది శాంతే. ఎంత సంపాదించినా కానీ, ఎంత పోగు చేసుకున్నా కానీ, ఎంత ఐశ్వర్యవంతులమైనా కానీ, ఎంత పలుకుబడి ఉన్నా కానీ, ఎంత అంతస్తు ఉన్నా కానీ, ఎంత గొప్పలమైనా కానీ మనలో ఉన్నటువంటి లోటు ఏదైనా ఉందాయంటే అది శాంతి, అది సంతోషం మాత్రమే. మనందరిలో కూడా శాంతి లేదు, మనందరిలో కూడా సంతోషం లేదు. ఎక్కడో ఒక లోటు, ఎక్కడో ఒక లోపం, ఎక్కడో ఒక ఇబ్బంది మనసులో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. శాంతి అది లేకే మనం బాధపడుతూ ఉన్నాం, ఇబ్బంది పడుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే ఈ దివ్య కారుణ్య పండుగ రోజున మీకు శాంతిని ఇస్తూ ఉన్నాను, మీకు సమాధానం ఇస్తూ ఉన్నాను, మీకు సంతోషం ఇస్తున్నాను. నాలో ఏ సంతోషం అయితే ఉందో, నాలో ఏ శాంతి అయితే ఉందో, నేను ఏ శాంతిని అయితే అనుభవిస్తూ ఉన్నానో నాలో, నా మనసులో, కాబట్టి అదే శాంతిని మీకు ఇస్తూ ఉన్నాను. ఈ లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వటం లేదు, ఈ లోకం రీతిగా నేను ఇవ్వటం లేదు. నాలో ఏ శాంతి అయితే ఉందో, ద ప్యూర్ పీస్, ది హానెస్ట్ పీస్, ద డివైన్ పీస్ నేను మీకు ఇస్తూ ఉన్నాను అని చెప్పని యేసుక్రీస్తు
భయము చేత గజగజలాడేటువంటి అపోస్తుల మీదకి శ్వాస ఊది మీకు శాంతి కలుగును గాక, మీకు శాంతి కలుగును గాక అని చెప్పని యేసుప్రభు వారికి శాంతి వరాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. చదువుతున్నాం కదా, చదవండి ఒకసారి. యోహాను శుభవార్త 20వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. యోహాను శుభవార్త 20వ అధ్యాయంలో 19వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం కదా. ఆదివారము సాయం సమయము యూదుల భయము చేత శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండేరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి మీకు శాంతి కలుగునుగాక అనెను. మరలా 21వ వచనంలో యేసు మరలా వారితో మీకు శాంతి కలుగునుగాక అనెను. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు శాంతి వరాన్ని వసుకుతూ ఉన్నాడు తన యొక్క అపోస్తలులకి, ఈ ప్రపంచానికి కూడా. కాబట్టి ఈ ప్రపంచానికి కావాల్సిన శాంతి, సంతోషం, సమాధానం భగవంతుడు యేసుక్రీస్తు ఈ పండుగ ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా శాంతి కోసం ప్రార్థన చేయాలా, సమాధానం కోసం ప్రార్థన చేయాలా, సంతోషం కోసం ప్రార్థన చేయాలా. అది ఉత్థాన క్రీస్తు మాత్రమే ఇవ్వగలిగేటువంటి దివ్యమైనటువంటి ఆశీర్వాదం, దివ్యమైనటువంటి సంతోషం. బిడ్డలారా, దాన్ని మనం ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉండాలని చెప్పని భగవంతుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. చదవండి ఒకసారి. మనమందరం కూడా చూస్తూ ఉన్నాం కదా, యోహాను సువార్త 20వ అధ్యాయంలో తోమాస్ గారికి దర్శనమిచ్చేటువంటి క్రమంలో ఈరోజు సువిశేష భాగాన్ని మనం చదువుతున్నాం కదా. తోమాస్ గారు దర్శనమిచ్చేటువంటి క్రమంలో కూడా యేసుక్రీస్తు ఉచ్చరిస్తూ ఏమంటున్నాడంటే, ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడంటే తోమాస్ గారితో మాట్లాడుతూ, మీలో తోమాసు నీలో అవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి అవిశ్వాసం తొలగించుకో, అప్రమత్తం తొలగించుకో, అవిశ్వాసం తొలగించుకుని నా మీద నమ్మకం కలిగి జీవించాలని చెప్పని తోమాస్ గారు ఆ 10 మందితో ఉన్నప్పుడు యేసుప్రభు మళ్ళా దర్శనమిచ్చి 8 రోజుల తర్వాత మళ్ళీ అంటున్నాడు యేసుక్రీస్తు. ఏమంటున్నాడు ఇక్కడ, ఏమన్నాడంటే ఇక్కడ చదవండి ఒకసారి 26వ వచనంలో. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం మనం చదివితే మనకు అర్థమవుద్ది. 8 దినములకు పిమ్మట ఉండేది, తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసి ఉన్నట్లుగానే యేసు వచ్చి వారి మధ్య నిలవబడి మీకు శాంతి కలుగునుగాక అని పలికెను. కాబట్టి ఇక్కడ ఇది 3వసారి యేసు ప్రభు శిష్యులకి శాంతి వరాన్ని ఇచ్చేటువంటి గొప్ప సందర్భం బిడ్డలా. కాబట్టి శాంతి మనకు కావాలా, సంతోషం మనకు కావాలా, మనకి కావాలి, ఈ ప్రపంచం మొత్తానికి కూడా కావాలి. అటువంటి శాంతిని, అటువంటి సమాధానాన్ని, అటువంటి సంతోషాన్ని యేసు ప్రభు దగ్గర ఏదైతే ఉందో అదే శాంతి, అదే సంతోషం, అదే ఆనందం మనం కూడా పొందుకోవాలని చెప్పని ప్రభుని యొక్క ఆలోచన, ప్రభుని యొక్క కోరిక. అందుకని ఈ దివ్య కారుణ్య పండుగ రోజున యేసుక్రీస్తు తండ్రి దేవుడు మనకి ఇచ్చే దీవెన ఏంటంటే మీకు శాంతి కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక అని చెప్పని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది 2వ అంశం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ పండుగ సందర్భంలో. మరి 3వది ఏంటంటే క్షమాగుణము. మరి 3వది ఏంటంటే క్షమాగుణము, క్షమించే మనస్తత్వం. అనగా తండ్రి దేవుడు క్షమిస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు క్షమిస్తూ ఉన్నాడు, భగవంతుడు క్షమిస్తూ ఉన్నాడు. ఆ దేవుడు మనం చేసిన పాపాలను కూడా మన్నిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా ఏదో ఒక పాపం చేస్తూ ఉన్నాం, ప్రతి సందర్భంలో ఏదో ఒక పొరపాటు చేస్తూ ఉన్నాం, ఏదో లోపానికి లోనవుతున్నాం, ఏదో బలహీనతకు లోనవుతున్నాం. అన్కౌంటబుల్ అవర్ సిన్స్ సార్, అన్కౌంటబుల్ అవర్ సిన్స్ సార్. కాబట్టి ఈ పాపాలన్నీ కూడా లెక్కలేని పాపాలు మనం మూట కట్టుకుంటున్నాం, అనేకమైన బలహీనతలకు లోనవుతూ ఉన్నాం, అనేకమైన వ్యసనాలకు లోనవుతూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు తండ్రి దేవుడు అంటూ ఉన్నాడు, నేను మీ పాపాలను మన్నిస్తున్నాను, మీ పాపాలను పరిహరిస్తూ ఉన్నాను అని దేవుడు తన యొక్క కృపను, తన యొక్క క్షమను, తన యొక్క మన్నిపును మనకు ప్రతిరోజు కూడా అందిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు, కాబట్టి ఇక్కడ చదవండి ఒక మాట, చక్కని మాట. అది ఏంటంటే అది మత్తయి సువార్త 18వ అధ్యాయము 32వ వచనం చదవండి. 32, 33, 34. కాబట్టి క్షమాగుణం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 32, 33, 34 వచనాలు. యజమానుడు అలాగే శిష్యుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ మనం గమనిద్దాం. మత్తయి సువార్తలో 18వ అధ్యాయం చదువుతున్న జాగ్రత్తగా వినండి. అప్పుడు ఆ యజమానుడు ఆ సేవకుని పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమునంతయు క్షమించితిని, నేను నీ పట్ల దయ చూపినట్లు నీవు నీ తోటి వాని పట్ల దయ చూపవలదా? గమనించండి. కాబట్టి భగవంతుడు మన మీద జాలి చూపిస్తున్నాడు, మన తప్పును క్షమిస్తూ ఉన్నాడు, మన పొరపాటు మన్నిస్తూ ఉన్నాడు, మన రుణాల మొత్తం కూడా ఆయన కడిగి వేస్తున్నాడు, క్షమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ భగవంతుడు మనల్ని ఏ విధంగా అయితే క్షమిస్తూ ఉన్నాడో మనం కూడా మన తోటి వారిని క్షమించాలి, మన తోటి వారిని క్షమించాలి, మన్నించాలి. వారు చేసిన తప్పులన్నీ కూడా మనం కూడా కడిగి పరలోక ప్రార్థన కూడా ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఈ మాట చెప్తూ ఉన్నాం. కాబట్టి ప్రియబిడ్డలారా, క్షమాగుణం అనేది మనం అందరం కలిగి ఉండాలా. మన తండ్రి దేవుడు క్షమాగుణాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి మనం కూడా క్షమాగుణాన్ని కలిగి జీవించమని భగవంతుడు బోధిస్తున్నాడు మనకు అందరికి కూడా. ప్రియ సహోదరి సహోదరులారా, మరి 4వ విషయం ఏంటంటే ఈ దివ్య కారుణ్య పండుగ రోజున మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, ధ్యానం చేయవలసిన అంశం ఏంటంటే 4వ విషయం ఏంటంటే పాప సంకీర్తన సాంగ్యం.
ఈ దివ్యకారుణ్య పండుగ రోజున మనం గుర్తుంచుకోవాల్సింది ఇదే. దాన్ని ఈ రోజులో మనం మర్చిపోతూ ఉన్నాం. ఈ ప్రపంచం అంతా కూడా కథోలిక సంఘస్థులందరూ కూడా మర్చిపోతూ ఉన్నారు. ఏంటది? పాప సంకీర్తన చేయాలి, పాపాలు కడిగేసుకోవాలి, తప్పులను తుడిచివేసుకోవాలి. యేసుక్రీస్తు ఈ కథోలిక ప్రపంచానికి, క్రైస్తవ ప్రపంచానికి ఇచ్చినటువంటి అత్యంత గొప్ప వరాల్లో ఈ పాప సంకీర్తన దివ్య సంస్కారం అనేది గొప్ప ఆశీర్వాదం, ఇది గొప్ప దివ్య సంస్కారం. ఇది దీనివల్ల దేవుని కృప మనలో ప్రవహిస్తూ ఉంది. పాప సంకీర్తన చేయటం వల్ల, మంచి పాప సంకీర్తన చేయటం వల్ల మన పాపాలన్నీ కూడా కడిగి వేసుకుంటున్నాం. ఆ దేవుడు కడిగేస్తున్నాడు, పవిత్ర పరిశుద్ధుడు కడిగేస్తున్నాడు, మన హృదయాన్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు, మన మనసును కడిగి వేస్తూ ఉన్నాడు, మన ఆత్మను మరలా శక్తివంతంగా చేస్తూ ఉన్నాడు. సూపర్ న్యాచురల్ గ్రేస్ అనేది మన ఆత్మలో ప్రవేశిస్తూ ఉంది. మన ఆత్మ నూతనీకరణ చెందబడుతూ ఉంది, రెన్యూ అవుతూ ఉంది, రిఫ్రెష్ అవుతూ ఉంది, రిఫార్మ్ అవుతూ ఉంది మన ఆత్మ, మన హృదయం, మన మనసు అంతా కూడా. కాబట్టి ఈ ఆత్మ నూతనీకరించబడి మరలా దేవుని కోసం జీవించేలాగా ఈ ఆత్మని దేవుడు తనకంటూ సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి పాప సంకీర్తన సంఘం అనేది గొప్ప సంఘం. అది దాన్ని మనం అశ్రద్ధ చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, లోకు చేసి చూడకూడదు, చులకన చేయకూడదు ప్రియబిడ్డలారా. కాబట్టి ఈ పాప సంకీర్తన సంఘం ద్వారాగా మనమందరం కూడా పాపాలను పరిహరించడం ఉన్నాడు భగవంతుడు. మళ్ళీ మనలను తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. తన వసుదైక కుటుంబంలో మరలా తన బిడ్డలుగా చేర్చుకుంటూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరు. కాబట్టి ఈ పాప సంకీర్తన సంఘం అనేది చాలా శ్రేష్టమైన సంఘం, ఉన్నతమైన సంఘం. అది దీని ద్వారాగా మళ్ళీ 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 మనం మన పాపాలు కడిగేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇది 4వ విషయం మనం గుర్తుంచుకోవాల్సింది పాప సంకీర్తన సంఘంలో. చదవండి ఒకసారి మత్తయి సువార్త 18వ అధ్యాయము 18 వచనం చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18 వచనంలో యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్తున్నాడు తన శిష్యులకి. ఏమంటున్నాడు చదవండి ఒకసారి. భూలోకమందు మీరు వేణిని బంధింతురు, అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు మీరు దేనిని విప్పుదురు, అది పరలోకమందును విప్పబడును. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియబిడ్డలారా, అధికారం ఇక్కడ, ఆజ్ఞ ఇక్కడ, కమాండ్మెంట్ ఇక్కడ. మీరు భూలోకంలో దేన్నైతే విప్పుతారో నేను పరలోకంలో దాన్ని విప్పుతాను. మీరు భూలోకంలో దేన్నైతే బంధిస్తారో నేను పరలోకంలో దాన్ని బంధిస్తాను. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయంలో 23వ వచనంలో యేసుప్రభువు అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు ఎవరి పాపములైనను క్షమించిన ఎడల అవి క్షమించబడును, మీరు ఎవరి పాపములైనను క్షమించిన ఎడల అవి క్షమించబడవు. శిష్యులకు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పినటువంటి ఆజ్ఞ, అధికారం ప్రియబిడ్డలారా, సహోదరులారా. కాబట్టి మీరు మన్నించండి పాపాలని, మనుషుల పాపాలని. ఇదిగో యాజకులారా, ఇదిగో కథోలిక శ్రీ సభ గురువులారా, బిషప్ తండ్రి గారు లాగా మీరు విశ్వాసుల పాపాలు మన్నించండి, పరిహరించండి, పాప సంకీర్తన సంఘాన్ని అందుబాటులో ఉంచండి, మీరు అందుబాటులో ఉండండి అని యేసుక్రీస్తు అందరికి కూడా తెలియజేసి ఉన్నాడు. కాబట్టి పాప సంకీర్తన ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అందరం కూడా పాపాలను కడిగేసుకుంటూ ఉండాలి. ఈ దివ్య కారుణ్య పండుగ రోజున యేసుక్రీస్తు కథోలిక శ్రీ సభ మనకి చెప్పే అంశాల్లో ఇది 4వ అంశం. పాప సంకీర్తన చేయాలి, పాపాలను కడిగేసుకోవాలి. మరి 5వ విషయం ఏంటంటే ఇతరుల గాయాలు, ద వూండ్స్ ఆఫ్ ది అదర్. అంటే ఏంటి? ఇతరులకు గాయాలు ఉంటాయి, ఇతరులకు బాధలు ఉంటాయి, ఇతరులకు కష్టాలు ఉంటాయి, ఇతరులకు శ్రమలు ఉంటాయి, ఇతరులకు ఇబ్బందులు ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకు కూడా. ఇతరులకి మనకి ఏ విధంగా కష్టాలు బాధలు ఉంటాయో, మనకి ఏ విధంగా ఇబ్బందులు ఉంటాయో, మనకి ఏ విధంగా సమస్యలు ఉంటాయో వాళ్ళకు కూడా అవే సమస్యలు ఉండొచ్చు, అవే బాధలు ఉండొచ్చు, అవే కష్టాలు ఉండొచ్చు, అవే కన్నీరు ఉండొచ్చు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇతరుల పట్ల సింపతి, జాలి కలిగి జీవించాలా, కరుణ కలిగి జీవించాలా, కృప కలిగి జీవించాలా. వారు బాధలో ఉన్నప్పుడు మనం వేళాకోళం చేయకూడదు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనం వాళ్ళని అవమానపరచకూడదు, వెటకారం చేయకూడదు వాళ్ళని. కాబట్టి వాళ్ళ మీద మనం జాలి చూపించాలా, కరుణ చూపించాలా, ఆ గాయాలకి మనం మందు అవ్వాలా. వీ షుడ్ బికమ్ ద మెడిసిన్ ఫర్ ద వూండ్స్. కానీ అలా కాకుండా పుండు మీద కారం చల్లినట్లుగా మనం మాట్లాడకూడదు. పుండు మీద కారం చల్లినట్లుగా ఆ బాధను ఇంకొంచెం పెంచేలాగా, ఆ బాధను ఇంకొంచెం తీవ్రతరం చేసేలాగా మనం ఎప్పుడు కూడా వెటకారంగా, వేళాకోళంగా వాళ్ళని చూసి నవ్వుకోవటం కానీ, వేళాకోళం చేయటం కానీ అది చేయకూడదు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి యేసు ప్రభుని యొక్క పంచి గాయాలు ప్రతి గాయాన్ని కూడా ఆయన కడిగివేస్తుంది. యేసు ప్రభుని యొక్క పంచి గాయాలు ప్రతి గాయాన్ని కూడా ఒక మందిస్తూ ఉంది. కాబట్టి ఆ యేసయ్య పంచి గాయాలు, ఆయన ఒంటి మీద పడినటువంటి కొరడా దెబ్బలు కావచ్చు, ఆ గాయాలు కావచ్చు, అన్నీ కూడా మన గాయాల్ని, మన బాధల్ని, మన ఇబ్బందుల్ని, మన సమస్యల్ని, మన శోధల్ని
అన్నీ కూడా మన అనారోగ్యాన్ని అన్నీ కూడా యేసుక్రీస్తు తీసివేస్తూ ఉంటాడు, కడిగివేస్తున్నాడు, మనల్ని ఆరోగ్యవంతంగా చేస్తూ ఉన్నాడు. ఆధ్యాత్మికంగా ఆరోగ్యం, శారీరకంగా ఆరోగ్యం, మానసికంగా ఆరోగ్యం, భగవంతుడు మనకి సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ పండుగ రోజున మనం జాగ్రత్తగా ఉండాలా, మనం జాలి కలిగి జీవించాలా. సింపతి అండ్ ఎంపతి అని అంటూ ఉంటాం ఇంగ్లీష్లో. కాబట్టి ఆ బాధల్లో మనం కూడా పాల్పంచుకోవాలి. ఇతరుల బాధల్లో మనం కూడా పాల్పంచుకోవాలి. ఇతరుల బాధల్లో మనం పాలు పంచుకుంటే జాలి చూపించాలా, కృప చూపించాలా. అవసరమైతే మనం సహాయం చేయాలి. ఆ గాయాలకి మందవ్వాలి మనం అందరం కూడా. అలా అయితే దేవుడు మనల్ని దీవేస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని దీవేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరు, అందుకని మన స్వర్గీయ ఫ్రాన్సిస్ పాప గారు మరణించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఎంతో బాధాకరమైన విషయం అది, ఎంతో దుఃఖపూరితమైన విషయం అది. ఈస్టర్ పండుగ రోజున మన స్వర్గీయ పరిశుద్ధ పాప గారు యావత్ కథోలిక శ్రీసభ కూడా తన యొక్క దీవెనలు అందించి, తన యొక్క ఆశీర్వాదం అందించి, మనందరినీ కూడా తన కృపతో మనకు ఆశీర్వచనాలు పలికి సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు, పరలోక రాజ్యానికి చేరుకున్నారు. కాబట్టి వారు చెప్పినటువంటి సందేశంలో ఒక చక్కని సందేశం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి, ఒక మంచి సందేశం ఏంటంటే, నదులు ఎప్పుడు కూడా ఆ నదిలో ప్రవహించే నీటిని ఆ నది తాగదు. చెట్టు ఎప్పుడు కూడా ఆ చెట్టు కాసిన కాయల్ని అది తినదు. చెట్టు ఎప్పుడు కూడా అది కాసిన కాయల్ని అది తినదు. చెట్టు ఎప్పుడు కూడా దాని నీడలో అది సేద తీరదు. అలాగే జంతువులు కూడా వాటి పోలు అవి తాగవు, తన బిడ్డలకు తాపిస్తాయి. అలాగే తేనె తొట్టు కూడా ఇతరుల కోసమే ఆ తేనె తయారు చేసి పెడుతూ ఉంది, తేనెటీగలు. అలాగే ఈ ప్రకృతి అంతా కూడా దానికోసమే జీవించకుండా మానవుల కోసమే జీవిస్తూ ఉంది. సూర్యుడు తన కోసం తాను ప్రకాశించడం, తన మీద తన యొక్క కాంతిని వెదజల్లడం, మన మీద ప్రకాశింపజేస్తున్నాడు సూర్యుడు. కాబట్టి మనం కూడా నలుగురు కోసం బ్రతకాలా, సమాజం కోసం బ్రతకాలా, దేశం కోసం బ్రతకాలా, శ్రీసభ కోసం బ్రతకాలా, ఇతరుల కోసం బ్రతకాలా. ఆ విధంగా జీవించాలి. మనం ఇతరులకు మనం ఓదార్పును ఇవ్వాలి, ఇతరులకు మనం ధైర్యాన్ని ఇవ్వాలి, ఇతరులకు మనం సపోర్ట్గా ఉండాలి. మనం ఆ విధంగా జీవించాలి తప్ప మనం ఏ విధంగా కూడా మనం ఇతరులను గాయపరిచే విధముగా, ఇబ్బంది పెట్టేలాగా, బాధ పెట్టేలాగా మనం ఉండకూడదని చెప్పని పరిశుద్ధ పాప గారు తన యొక్క చక్కనైనటువంటి వాక్యాల్లో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, కాబట్టి ఆరో విషయం ఇక్కడ ఇతరుల గాయాల పట్ల మనం జాగ్రత్త పడాలని చెప్పంటే, ఏ విధంగా అయితే మంచి సమయుడు రోడ్డు పక్కన దొంగల చేతిలో పడి కొట్టబడి అంతా కూడా దోచుకునబడి సాగుబోతులు కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద ఈ మంచి సమరయుడు జాలి చూపించాడు, కృప చూపించాడు, కరుణ చూపించాడు, ప్రేమ చూపించాడు. ప్రియబిడ్డలారా, సహోదర సోదరు, కాబట్టి ఆ కట్టుకట్టి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ ఖర్చంతా కూడా మంచి సమరయుడు భరించాడు. ప్రియబిడ్డలారా, అది ఇతరుల గాయాల పట్ల మనం చూపించవలసినటువంటి కారుణ్యం, కృప, ప్రేమ, ఆదరణ, అభిమానం అది చూపించడం మనం. అదే యేసుక్రీస్తు ఈ దివ్య కారుణ్య పండుగ రోజున మనకందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, ఇక ఆరో విషయం ఏంటంటే, ఈ దివ్య కారుణ్య పండుగ రోజున మనం చూడవలసినటువంటిది, నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ పండుగ రోజున ద ట్రస్ట్ ఇన్ ద గాడ్, ద ట్రస్ట్ ఇన్ ద లార్డ్, ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని యందు నమ్మకం కలిగి మనం జీవించాలా, దేవుని యందు నమ్మకం కలిగి మనం జీవించాలా. అందుకని సామెతల గ్రంథాల్లో మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదవండి, మనకు అర్థమవుద్ది. నీ కార్యములన్నిటినీ కూడా ప్రభువును సమర్పించుము, అతడు నీ పనులను సులభతరము చేయును. గమనించండి, ఇక్కడ నువ్వు చేసే ప్రతి పనిని కూడా దేవుని ముందు పెట్టేయి. నువ్వు తలపెట్టే ప్రతి కార్యాన్ని కూడా దేవునికి సమర్పించేసేయి. నువ్వు చేసే ప్రతి ఆలోచన కూడా దేవునికి అప్పగించేసేయి. నీ ఆలోచన, నీ పని, నీ యొక్క మనసు అంతా కూడా దేవుని ముందు పెట్టేసేయి. నువ్వేం చేయాలనుకున్నావు అది దేవుని ముందు పెట్టే, దేవునికి అర్పించేయి. ఆ దేవుడు నువ్వు అనుకున్న పనుల్ని, అవి కష్టమైనా కావచ్చు, ఇబ్బంది అయినా కావచ్చు, శ్రమ అయినా కావచ్చు, వాటిని సులభతరం చేస్తాడు భగవంతుడు. అలాగే ఇంకొక వచ్చిన కూడా చదవండి, మనకు అర్థమవుద్ది. ఏంటంటే అది కీర్తన గ్రంథము 118వ కీర్తన, 118 కీర్తన 8వ వచ్చిన తర్వాత మనకు అర్థమవుద్ది. 118, 8వ వచ్చిన తర్వాత మనకు అర్థమవుద్ది. నరులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు. కాబట్టి నరులను నమ్మటం కన్నా, రాజులను నమ్మటం కన్నా యెహోవాను నమ్ముకోవటం మేలు, ప్రభువును నమ్ముకోవటం మేలు. ఎందుకనంటే ఆయన నమ్మకస్తుడు కాబట్టి.
ఆయన నమ్మకస్తుడు కాబట్టి, మాట మీద నిలబడేవాడు కాబట్టి మన భగవంతుడు. కాబట్టి ఆయన మీదే మనం నమ్మకాన్ని కలిగి ఉండాలా. ద ట్రస్ట్ ఇన్ గాడ్, దేవుని యందు మన నమ్మకం. అటువంటి నమ్మకాన్ని మనం ఎల్లప్పుడూ కూడా కలిగి జీవించాలని చెప్పని భగవంతుడు ఈ పండుగ రోజున మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, అయితే ఇప్పుడు మనం అందరూ కూడా 2000 సంవత్సరంలో దివ్య కారుణ్య పండుగ పునీత 2వ జాన్ పాల్ పాప గారు ప్రతిష్ఠించారు, ఏర్పాటు చేశారు. 2000 సంవత్సరంలో పునీత 2వ జాన్ పాల్ పాప గారు పునీత ఫౌస్టీనా గారి యొక్క దర్శనాల ద్వారాగా, యేసుప్రభు ఇచ్చిన సందేశాల ద్వారాగా వాటిని ఆధారం చేసుకుని వారు రాసినటువంటి 600 పేజీల డైరీని ఆధారం చేసుకుని ఈ పండుగని పరిశుద్ధ పాపు గారు ఈ కథోలిక శ్రీ సభలో ప్రతిష్ఠించారు. అయితే 2000 సంవత్సరానికి ముందు దేవుని కారుణ్యం లేదా, దేవుని కృప లేదా, దేవుని ప్రేమ లేదా, దేవుని క్షమాపణ లేదా అంటే దేవుని కారుణ్యం ఉంది ఈ ప్రపంచంలో, దేవుని కృప ఉంది పాత నిబంధనలో, దేవుని యొక్క క్షమాపణ ఉంది పాత నిబంధనలో. అనేకమైనటువంటి గ్రంథాల్లో, అనేకమైనటువంటి పుస్తకాల్లో, బైబిల్ గ్రంథాల్లో దేవుని కృప ఉంది, దేవుని కారుణ్యం ఉంది, దేవుని ప్రేమ ఉంది, ఉదాహరణలు ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో. కానీ అవి అంతగా ప్రాచుర్యం రాలేదు, అంతగా ప్రాముఖ్యతను సంతరించుకోలేదు, అంతగా వాటిని ఒక విధంగా చెప్పాలంటే హైలైట్ చేయలే. వాటికి దేవుని కారుణ్యానికి ఒక ప్రత్యేకత రాలా, ఒక ప్రథమ స్థానం రాలా, దానికంటూ ఒక అంతస్తు రాలా దేవుని యొక్క కారుణ్యానికి, దేవుని యొక్క కృపకి. అందుకని క్రీస్తు భగవంతుడు ఫౌస్టీనా అమ్మగారికి దర్శనమిచ్చి, నా దివ్య కారుణ్యానికి ఒక ప్రత్యేకత కావాలా, ప్రాముఖ్యత కావాలా, దానికంటూ గొప్ప అంతస్తు కావాలా, కాబట్టి నా దివ్య కారుణ్య హృదయానికి అటువంటి ప్రత్యేకత ఇవ్వండి, అటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వండి, అటువంటి సిగ్నిఫికెన్స్ ఇవ్వండి అనేటువంటిది యేసుక్రీస్తు ఇక్కడ చూస్తున్నాడు. మనం గమనిస్తున్నాం కదా, పాత నిబంధన గ్రంథంలో ఓల్డ్ టెస్టిమెంట్లో చాలా చోట్ల, చాలా సందర్భాల్లో దేవుని యొక్క కృప, దేవుని యొక్క కారుణ్యం, దేవుని యొక్క ప్రేమ మనకు కనిపిస్తూ ఉంది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అయితే ఎక్కడెక్కడ దేవుని కృప, దేవుని కారుణ్యం బహిర్గతమైంది, ఎవరెవరిలో బహిర్గతమైంది, ఎవరెవరిలో దేవుని కారుణ్యమో చూపించబడింది, కృప చూపించబడింది అని మనం గమనిస్తే కనుక మనం చూస్తూ ఉన్నాం కదా. ఒకదాని తర్వాత ఒకటి మనం చూసుకుంటూ ముందుకు సాగుదాం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మన ఆది తల్లిదండ్రులు అవ్వమ్మ ఆదాం విషయంలోనే దేవుని యొక్క కారుణ్యం అనేది ఇక్కడ గోచరిస్తూ ఉంది. అవ్వమ్మ ఆదాం విషయంలోనే దేవుని కృప, దేవుని కారుణ్యం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. దేవుని కృప, దేవుని కారుణ్యం అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఏ విధంగా? అవ్వమ్మ ఆదాములు పాపం చేసిన తర్వాత దేవుడు వాళ్ళ మీద కోప్పడి, దేవుడు అవ్వమ్మని ఆదాముని సర్పమును శపించి ఎవరికి ఇవ్వాల్సిన శిక్ష, ఎవరికి ఇవ్వాల్సిన శాపాన్ని వారికి ఇచ్చేసిన తర్వాత అవ్వమ్మ మీద, ఆదాం మీద భగవంతుడు కరుణ వర్షం కురిపిస్తూ ఉన్నాడు. ఏ విధంగా? చదవండి ఇక్కడ ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 3వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తూ ఉన్నాం. పాపము చేసినటువంటి అవ్వమ్మకి ఆదాముకి, నేను చదువుతున్నా వినండి ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం. శిక్ష అంతా కూడా అయిపోయిన తర్వాత, వాళ్ళ ముగ్గురికి పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత, వాళ్ళ ముగ్గురికి శాపాన్ని ఇచ్చిన తర్వాత అవ్వమ్మ మీద, ఆదాం మీద జాలి, కరుణ, కృప చూపిస్తూ ఏం చేస్తాడంటే క్రియ రూపంలో అంతట దేవుడైన యావే జంతు చర్మములతో వస్త్రములు చేసి ఆదామునకు అవ్వమ్మకు తొడిగాను. అంత కోపంలో కూడా, అంత ఉగ్రతలో కూడా వాళ్ళ శపించిన తర్వాత అవ్వమ్మకి ఆదాముకి జంతువుల చర్మముతో వారికి బట్టలు కుట్టి వాళ్ళకి ధరింపజేశాడు తండ్రి దేవుడి. ప్రియబిడ్డలారా, సహోదరి కాబట్టి ఇది దేవుని యొక్క కృప, ఇది దేవుని యొక్క కారుణ్యం, ఇది దేవుని యొక్క ప్రేమ. పాపాత్మ పట్ల కూడా ఆ విధంగా దేవుడు తన కృపను కురమరిస్తూ ఉంటాడు. అలాగే వారిద్దరికీ పుట్టినటువంటి వారి పెద్ద కుమారుడి విషయంలో కూడా దేవుడు కృప చూపిస్తున్నాడు, కరుణ చూపిస్తున్నాడు. దేవుడు తన యొక్క కారుణ్య వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఏ విధంగా? ఈ కయ్యను అనేటువంటి అవ్వమ్మ ఆదాముల పెద్ద కొడుకు తన తమ్ముడైన ఆబేలుని చంపినప్పుడు దేవుడికి చాలా కోపం వచ్చింది. ఉగ్రుడయ్యాడు భగవంతుడు. ఈ కయ్యన్ని శపించాడు, నువ్వు దేశమరవై తిరుగు అని చెప్పని శపించిన తర్వాత ఈ కయ్యనంటూ ఉన్నాడు, దేవా నీ శిక్షను నేను భరించలేను, నీ శిక్షను నేను భరించలేను. అందుకే ఆదికాండం 4వ అధ్యాయంలో చదువుతున్నాను జాగ్రత్తగా వినండి. ఏంటంటే అది 13వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనం.
కయ్యను ప్రభువుతో నేనెంత శిక్ష భరింపజాలను. చదవండి. నీవు చిందించిన నెత్తురు ఈనాడు ఎక్కడి నుండి 14వ వచనం, ఈనాడు ఎక్కడి నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నేనిక నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి పారుబోతున్నాయి, దేశదిమ్మరినై తిరగవలెను. ఎదురుపడిన వాడు ఎవడో ఒకడు నా ప్రాణమును తీయును అని పలికెను. ఇక్కడ కయ్యనికి భయం వేసింది. ఎవడో ఒకడు నన్ను చెప్పేస్తాడు, నీ సన్నిధి నుంచి నన్ను వెళ్ళిపోమంటాం, నీ కనుసరణ నుంచి నన్ను వెళ్ళిపోమంటాం, నేను వెళ్ళిపోతే నీ నుంచి దూరంగా, నీ సన్నిధి నుంచి దూరంగా ఎవడో ఒకడు నన్ను చూస్తాడు, నన్ను చంపేయటం మాత్రం ఖాయం అని నీ శిక్ష భరింపరానిది, నా వల్ల కాదు దేవుడా, నేను భరించలేను ప్రభువా అని దేవునికి మొరపెట్టుకుంటే దేవుని యొక్క కరుణ వర్షం అనేది కురుస్తూ ఉంది, దేవుని యొక్క కృప అనేది కురుస్తూ ఉంది. ప్రియమిత్రులారా, సహోదరి సహోదరి, కాబట్టి ఇక్కడ మనమందరం కూడా దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కారుణ్యం అనేది ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కయ్యన్ని ఎవరైతే చంపుతారో వాడికి 7 అంతలుగా శిక్ష నేను ఇస్తా, వాడికి 7 అంతలుగా నేను శిక్షిస్తాను. ఏమన్నా 15వ వచనంలో, అంతటి ప్రభు అతనితో కయ్యను చంపిన వాడు 7 అంతల దండన పాలోగున చెప్పాను అంటాడు యావే ప్రభు. ప్రియమిత్రులారా, సహోదరి, కాబట్టి కయ్యని మీద కూడా కరుణ వర్షం దేవుడు కురిపిస్తూ ఉన్నాడు, కృపా వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, సహోదరి సహోదరు, కయ్యని మీద కూడా దేవుడు తన కృపా వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు, తన కరుణ వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. నీవిచ్చిన శిక్షని భరించలేను, నా వల్ల కాదు, నన్ను ఎవడో ఒకడు చంపేస్తాడు అని దేవుని కృప కోసం ప్రార్థన చేస్తే, అంత కోపంలో ఉన్న దేవుడు కూడా, అంత ఉగ్రుడి ఉన్నటువంటి దేవుడు కూడా కయ్యనికి తన కృపావర్షాన్ని అందిస్తూ ఉన్నాడు, తన కారుణ్య హస్తాన్ని చూపిస్తూ ఉన్నాడు. కయ్యని ఎవడైతే చంపుతాడో వాడికి 7 అంతలుగా శిక్ష నేను ఇస్తానని చెప్పని దేవుడు పలుకుతూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ మూడవ ఉదాహరణ అది. ఒకటేమో అవ్వమ్మ ఆదాములకి జంతువుల చర్మంతో బట్టలు కుట్టి వారికి ధరింపజేస్తూ ఉన్నాడు. రెండోదేమో కయ్యని మీద కూడా తన కృపావర్షాన్ని కొనరిస్తూ ఉన్నాడు. మరి మూడోది ఏంటంటే, దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో, ఇశ్రాయేలు ప్రజలతో తాను కుదుర్చుకున్నటువంటి ఒప్పందం, నిబంధన, ద కావనెంట్ నిబంధన అనేది కూడా అది దేవుని యొక్క కారుణ్యానికి, దేవుని యొక్క ప్రేమకు, దేవుని కృపకు, దేవుని క్షమాపణకు కూడా గుర్తు. ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ ఒప్పందాన్ని ఎన్నిసార్లు అయినా కానీ ఇశ్రాయేలు ప్రజలు తృణీకరించినా కానీ, ఎన్నిసార్లు ఆ ఒప్పందాన్ని కాలరాసినా కానీ, ఎన్నిసార్లు ఆ ఒప్పందం ప్రకారంగా జీవించకుండా ఇతర దేవుళ్లను, ఇతర దేవతలను పూజించినప్పుడు, దేవుని తృణీకరించి, దేవాలయం తృణీకరించి చేసినప్పుడు కూడా దేవుడు వారిని క్షమిస్తూనే ఉన్నాడు, మన్నిస్తూ ఉన్నాడు, తన కృపను వారికి అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఇదే మనం చూస్తూ ఉన్న ప్రియమిత్రులారా, సహోదరి. కాబట్టి దేవుని యొక్క నిబంధన, ది కావనెంట్, ది ఓత్, నిబంధన, ద టెస్టమెంట్, ఓల్డ్ టెస్టమెంట్ అంతా కూడా నిబంధనలతో కూడుకున్నటువంటిది. పాత నిబంధన అంతా కూడా దేవుని యొక్క నిబంధనలు, దేవుని యొక్క కారుణ్యం, దేవుని కృప, దేవుని యొక్క కరుణ వర్షం కురిపించేటువంటి ఉదాహరణలతో, వాక్యాలతో నిండి ఉంది. ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులు, కాబట్టి ఇక్కడ 4 విషయంలోకి వచ్చేస్తూ ఉన్నాం. ఈ 4 విషయంలో దేవుడు తన కృపా వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. దేవుడు తన కృపా వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఏంటదా సందర్భం? ఏంటంటే బంగారు లేగదూడ, ద గోల్డెన్ కాఫ్ సందర్భంలో కూడా దేవుడు తన కృపావర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ వచనం మనం చూస్తూ ఉన్నాం కదా. ఏంటంటే అహరోన్ దగ్గరికి వచ్చేసి ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సీనాయి కొండ దగ్గర ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని, వెండిని తీసుకొచ్చి మాకంటూ ఒక దేవుడిని తయారు చేయి, ఈ బంగారంతో ఒక లేగతోడని తయారు చేస్తే ఆ లేగతోడే మా దేవుడు అవుతాడు, ఆ బంగారు తోడే మాకు దేవుడు అవుతాడు. ఇప్పటి వరకు మమ్మల్ని నడిపించిన మోషే అయిపోయాడు, ఏమో తెలియట్లా. 40 రోజులు అయిపోయింది. ఈ 40 రోజులు అయిపోయినా కానీ మోషే మాత్రం మాకు కనిపించలేదు. కాబట్టి మమ్మల్ని పాలస్తీనా దేశానికి తోడుకెళ్ళేది ఎవరో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి నీవు మాకంటూ ఒక దేవుడిని తయారు చేయి, దేవుని ప్రతిరూపాన్ని తయారు చేయి, ఈ బంగారంతో ఒక లేగదూడను తయారు చేయని చెప్పని ఇబ్బంది పెడితే ఈ అహరోను బంగారు లేగదూడను తయారు చేస్తాడు. ఆ బంగారు లేగదూడను చుట్టూ కూడా ఈ ఇశ్రాయేలు ప్రజలంతా కూడా ధూపదీపం నైవేద్యం వేస్తూ, చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ చక్కగా వాళ్ళు దాన్ని పూజిస్తూ ఉంటే దేవుడు ఉగ్గురయ్యాడు. దేవుడి కోపం వచ్చింది, ఉగ్రత వచ్చేసింది దేవునికి. అటువంటి సమయంలో మోషేని పిలిచి, ఇదిగో మోషే, నువ్వు గమనిస్తున్నావు కదా, గమనించు ఒకసారి, ఈ కొండ కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు మహా పాపిష్టోళ్ళు, మహా దుర్మార్గులు, మహా
కరడు కట్టినటువంటి హృదయాలతో నిండినవారు వాళ్ళు ఎవరి మాట వినరు, ఒక పట్టాన వాళ్ళు కుదురుగా ఉండరు. కాబట్టి నువ్వు పక్కకు తప్పుకో మోసే, నేను వాళ్ళ మొత్తాన్ని కూడా నాశనం చేస్తాను, నేను వాళ్ళ మొత్తాన్ని ధ్వంసం చేస్తాను అని మోసేతో దేవుడు కోపంతో మాట్లాడుతున్న సమయంలో అప్పుడు మోసే అంటూ ఉన్నాడు. చదవండి ఒకసారి నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ వచనం చదవండి, మనకు అర్థమవుద్ది దేవుని యొక్క కారుణ్యం. చదవండి. అయినను నీవు వారి ఆగడమును మన్నింపుము, అటుల మన్నించని ఎడల నీవు రాసుకున్నటువంటి పవిత్ర గ్రంథంలో నా పేరు కొట్టేసే నా పేరు అని మనవి చేశాను. మోషే మనవి చేస్తున్నాడు ఇక్కడ, ఇదిగో నా ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు, మనుషులు పాపం చేస్తూ ఉంటారు, అది మీకు తెలిసిన విషయమే. కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మీరు మాట ఇచ్చారు. ఏమటిచ్చారు? మీ సంతానాన్ని ఆకాశమందు నక్షత్రాల వలె సముద్రమునందరూ ఇసుక రేణువుల వలె వృద్ధి చేస్తారని చెప్పి మాట ఇచ్చారు కదా. వాళ్ళందరినీ కూడా ఎక్కడ ఈజిప్ట్ దేశం నుంచి పాలస్తీన్ దేశానికి తీసుకెళ్తారని చెప్పిన మాట ఇచ్చారు కదా. ఈ భూభాగం అంతా కొన్ని వారసులకు ఇచ్చేస్తారని చెప్పని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మాట ఇచ్చారు కదా. మరి ఆడిన మాట మీరు తప్పుకుంటారా? ఆ మాట మీరు ఆ తొంగలో తొక్కేస్తారా? కాబట్టి మీరు మాట మీద నిలబడాలి కదా, మీరు నిజాయితీ పరులు కదా. కాబట్టి లోకమంతా మిమ్మల్ని ఆడిపోసుకుంటుంది, మిమ్మల్ని చెడసూపు చూస్తుంది. అంతేకాకుండా ఒకవేళ వాళ్ళ మీద మీరు జాలి చూపించకపోతే, ఇశ్రాయేలు ప్రజల మీద మీరు జాలి చూపించకపోతే కనుక మీ జీవగ్రంథంలో రాసుకున్నటువంటి నా పేరును కొట్టేసేయి, నా పేరు వద్దు అందులో, మీ పవిత్ర గ్రంథంలో మీ జీవగ్రంథంలో నా పేరు కొట్టేసేయి అని చెప్పని మోషే ప్రవక్త విన్నవిస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజల తరపున. ఆ విధంగా భగవంతుడు ఉగ్రుడై ఉన్నప్పటికీ కూడా, కోపోద్రిక్తుడై ఉన్నప్పటికి కూడా, ఎంతో కోపంతో రగిలిపోతూ ఉన్నప్పటికి కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద జాలి చూపించాడు, కృప చూపించాడు, కారుణ్య వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఐదవది ఏంటంటే దేవుని యొక్క కారుణ్య వర్షం కురిపిస్తూ ఉన్నాడు. దేవుని కృప మనకి ఎక్కడ అర్థమవుద్ది? 6వ ఉదాహరణలో ఏంటది? మోషే యొక్క అక్క అయినటువంటి మిర్యాము, మోషే మీద పాలస్తీన ప్రయాణం ఎడారిలో మోషేకి ఎదురు తిరిగింది. షీ రిబెల్డ్ అగెన్స్ట్ మోజెస్. సొంత తమ్ముడి మీద ఎదురు తిరిగింది, తిరుగుబాటు చేసింది, ఎదురుదాడి చేసింది. మోషేని లెక్క చేయకుండా మాట్లాడుతూ మొదలుపెట్టేసింది. తనకంటూ కొంతమందిని తన పక్షాన్ని చేర్చుకుని మోషేకి వ్యతిరేకంగా, మోషే ఒక్కడే గొప్పవాడా, మోషే ఒక్కడే ప్రవక్త, మోషే ఒక్కడే దేవుని సేవకుడా, నేను ప్రవక్తనే, నేను కూడా దేవుని యొక్క దర్శనం పొందుతున్నాను, నేను కూడా దేవునితో మాట్లాడుతూ ఉన్నాను, నాకు కూడా పవిత్రత సుగుణం ఉంది, మోషే ఒక్కడే గొప్పవాడు కాదు అని మోషేను చులకనగా చేసి మాట్లాడే సమయంలో దేవుడు కోపం వచ్చి, దేవుడు ఉగ్రుడై ఈ మిర్యాముకి కుష్ఠరోగాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఆ కుష్ఠరోగం వెంటనే వచ్చేసింది మిర్యాం మీదకి, మోషే అక్కగారి మీదకి. అప్పుడు అందరూ కూడా చూశారు, శిబిరం ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చూసి మోషే దగ్గరికి వచ్చి, అయ్యా సొంత మీ అక్కే కదా, మీ రక్తం వచ్చుకుని పుట్టిన అక్కే కదా, మీ సొంత రక్త సంబంధమే కదా, నేను పెంచినటువంటి మీ అక్కే, ఇప్పుడు నీ తోడుగా ఉన్నటువంటి అక్కే ఈ విధంగా బాధల్లో ఉంది, కష్టంలో ఉంది, మీరు ప్రార్థన చేస్తే తప్ప ఆమెకు స్వస్థత రాదు, కుష్ఠరోగం పోదని చెప్పని అందరూ రిక్వెస్ట్ చేస్తే, బ్రతిమలాడితే అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేయగా దేవుడు తన కోపాన్ని అలబరుచుకుని మిర్యాముకు వచ్చిన కుష్ఠరోగాన్ని నయం చేశాడు. ఈ విషయాన్ని సంఖ్యాకాండంలో మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. మిర్యాముకు వచ్చినటువంటి కుష్ఠరోగం గురించి, దేవుడు కోపం ప్రదర్శించడానికి గురించి, అదేవిధంగా కారుణ్యం కృపను చూపించడం దాని గురించి కూడా మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. అలాగే 6వ సందర్భం, దేవుడు తన కృపావర్షం కురిపించిన సందర్భం ఏంటంటే లోతు కుటుంబం విషయంలో కూడా దేవుడు తన కృపావర్షం కురిపించాడు, కారుణ్య వర్షం కురిపించాడు, తన జాలిని చూపించాడు, ఆయన ప్రేమ చూపించాడు మోషే పట్ల, తన కుటుంబం పట్ల. చదువుతున్నాం కదా మనం అందరం కూడా. చదవండి ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనం చదవండి. లోతు కుటుంబం పట్ల దేవుడు చూపించిన కారుణ్య వర్షం. కానీ లోతు జాగు చేశాను, అయినను దేవుడు అతని పట్ల కనికరము చూపెను. కావున దేవదూతలు లోతు చేతులు పట్టుకొని భార్యతో కుమార్తెలతో అతనిని నగరము
వెలుపలకు లాక్కుని వచ్చేసారు బలవంతంగా. ఎందుకంటే తెల్లవారక ముందే ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని ధ్వంసం చేయాలి, అగ్ని గంధకంతో నాశనం చేయాలి, బూడిద పాలైపోవాలి ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు అని దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క కట్టడ మమ్మల్ని పంపించింది. అందుకే కాబట్టి ఈ 2 నగరాల్లో నీతిగల కుటుంబం నీ ఒక్క కుటుంబం, కాబట్టి నీ ఒక్క కుటుంబం రక్షించమని చెప్పని దేవుడు మమ్మల్ని ఇద్దరిని పంపించాడు. బలవంతంగా లాక్కెళ్ళిపోయి ఊరు బయటికి తీసుకెళ్ళిపోయారు ఈ లోతును, తన భార్యను, తన కుమార్తెలిద్దరిని కూడా. ఇక్కడ కూడా దేవుడు తన యొక్క దయను చూపిస్తూ ఉన్నాడు, కారుణ్యం చూపిస్తూ ఉన్నాడు లోతు పట్ల, తన కుటుంబం పట్ల. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇంకొక సందర్భం ఏంటంటే, 7వ సందర్భం ఏంటంటే, దేవుడు పాత నిబంధనలో కారుణ్యమూర్తిగా, కారుణ్యం కురిపించిన దేవుడిగా, కృప చూపించిన దేవుడిగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు ఇక్కడ. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఏంటంటే అది కంచు సర్పం విషయంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద, మోషే మీద ఎడారిలో గొణుగుతూ సణుగుతూ ఉన్నప్పుడు, మోషేని ఆరోజు రాళ్ళతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడికి మోషే ప్రవక్త మొరపెట్టుకున్నాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ బుద్ధి మారదు, వాళ్ళ ఆలోచన మారదు, వారు మొండివారు, వాళ్ళు మూర్ఖులు, వారందరూ తలబిస్తానం గలవాళ్ళు, ఒక పట్టాన్ని వాళ్ళు కుదురుగా ఉండరు, కాబట్టి వీళ్ళందరూ కూడా చచ్చిపోవాలా, వీళ్ళని చంపేస్తా, వీళ్ళు బతకూడదు నా కళ్ళ ముందు అని దేవుడు కోపించి కోపోద్రిక్తుడై విషసర్పాలని వారి గుడాల మీదకి వదిలేశాడు. దేవుడు వాళ్ళ గుడాల మీదకి వదిలేశాడు భగవంతుడు. వచ్చిన పోవు వచ్చినట్టే, కనిపించిన వాడిని కనిపించినట్టే కరవటం మొదలేసింది, కాటేయటం మొదలేసింది. చాలామంది కూడా చనిపోయారు. కొందరు కట్టుకుంటూ ఉన్నారు, చావు బతుల మీద కొట్టుబెట్టాడుతూ ఉన్నారు. బతుకున్న వారందరూ కూడా మోషే దగ్గర పరిగెత్తుకొని వచ్చారు. అయ్యా మోషే, మా తప్పు అయిపోయింది, మమ్మల్ని మన్నించండి, క్షమించండి, మా తరపున మీరు దేవుడికి ప్రార్థన చేయండి, ఇటువంటి తప్పు మేము ఎప్పుడు కూడా చెయ్యం, మేము తప్పు ఎప్పుడు చెయ్యం, మిమ్మల్ని ఏమనమో, భగవంతుడిని ఏమనమో, మా తప్పు క్షమించండి, మన్నించండి అని క్షమాపణ కోరుకునేటువంటి సమయంలో భగవంతుడికి ప్రార్థన చేశాడు మోషే ప్రవక్త. అప్పుడు దేవుడు తన కృపని, తన కారుణ్యాన్ని కురిపిస్తూ ఆ విషానికి విరుగుడుగా, ఆ పాముకి విరుగుడుగా, ఆ చావుకి విరుగుడుగా జీవాన్ని, విషానికి విరుగుడుగా అమృతాన్ని, పాముకి విరుగుడుగా రక్షణను దేవుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఒక కంచు సర్పం తయారు చేయించు, దానిని ఎత్తైనటువంటి కొయ్యకి దాన్ని వేలాడుతీయి. ఆ సర్పాన్ని ఎవరైతే చూస్తారో, సావు బతుకులు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా, పాము కాటు గురైన వాళ్ళందరూ కూడా, నురుక్కకుంటూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ కంచు సర్పాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు అని చెప్పని దేవుడు సమస్య పరిష్కార మార్గాన్ని తన కృపతో, తన కారుణ్యంతో, తన ప్రేమతో, తన క్షమాగుణంతో ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, చదవండి. ఇక్కడ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా, 7-9 వచనం వరకు సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు ఈ విషయం మనం చూస్తూ ఉన్నాం. చదవండి సారి. సంఖ్యాకాండం. ఇశ్రాయేలీయులు పర్వతం నుండి కదిలి ఏదో మండలమును చుట్టిపోవాలని రిల్లు సముద్రము పయనమైపోయి, కానీ ఆ ప్రయాణములో ప్రజలు అలసిపోయి మోషే మీదను దేవుని మీదను తిరగబడిరి. నీవు మమ్మల్ని ఐగుప్తు నుండి తరలించుకొని ఐగుప్తు నుండి చంపుడికే కదా అవన్నీపాయులు ఇవేమీ లభించట్లేదు మాకు. ఈ రుచిపానిలే, ఈ ఆహారము మాకు అసహ్యమైనది అని కొనసాగిరి. 6వ వచనం నుంచి, అప్పుడు ప్రభువు విష సర్పములను పంపగా వాటి కాటు వలన ప్రజలు చాలా మంది మరణించారు. ఈ విష సర్పాల కాటు వల్ల చాలామంది కూడా మరణించారు. ఆ దానికి పరిష్కారంగా భగవంతుడు ఒక కంచు సర్పాన్ని తయారు చేయించి ఎత్తైనటువంటి కొయ్య మీద దాన్ని వేలాడదీయించాడు. ఆ కంచు సర్పమే భవిష్యత్తులో వచ్చేటువంటి లోకరక్షకుడు మెస్సయ్య. ఆ కొయ్య మీద వేలాడినటువంటి ఆ వ్యక్తి మన రక్షకుడు యేసుక్రీస్తు మెస్సయ్య. ఆ కొయ్య మీద, ఆ సిలువ మీద యేసయ్య వేలాడాడు. కాబట్టి ఆ సిలువలో ఉన్నటువంటి యేసు ప్రభుని ఎవరైతే చూస్తారో వాళ్ళు రక్షించబడతారు. When I am lifted up, I will draw all people to myself అంటాడు యేసు ప్రభు. నేను ఎప్పుడైతే ఎత్తబడతానో అప్పుడు అందరినీ కూడా నా యొద్దకు ఆకర్షించుకుంటానని చెప్పని యేసు ప్రభు అంటూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా సిలువలో వేలాడే యేసు ప్రభుని చూసి రక్షణ పొందాలా, కృపను పొందాలి, కారుణ్యాన్ని పొందాలి అని భగవంతుడు మనకు చెప్తున్నాడు. ఈ విధంగా ఆ 7 సందర్భాల్లో పాత నిబంధనలో దేవుడు తన కరుణ వర్షాన్ని, కృపా వర్షాన్ని కురిపించిన సందర్భాలు, పరిస్థితులు మొత్తం చూస్తూ ఉన్న మనం అందరం కూడా
ప్రియబిడ్డలారా సహోదరు. కాబట్టి పాత నిబంధన మొత్తం మీద చూసుకుంటే కనుక 184 సార్లు ఆ కరుణ, ఆ కృప, ఆ కారుణ్యం, ఆ క్షమాపణ అనేది 184 సార్లు పాత నిబంధనలు రాయబడి ఉంది. ఇక కీర్తనల గ్రంథం అయితే కనుక చాలా కీర్తనలు కూడా దేవుని కరుణ, దేవుని కృప, దేవుని క్షమ, దేవుని కారుణ్యం అనేటువంటి ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియబిడ్డలారా సహోదరి డివైన్ మర్సీ పండుగ రోజున మనమందరం కూడా ప్రార్థన చేసుకోవాలి. దేవా, మీ కారుణ్యాన్ని, మీ కృపను మా పైన కృపనిచ్చండి, మా మీద దయ చూపండి అని భగవంతుని మనం ఇప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈరోజు మొదటి పట్టణంలో అపోస్తుల కార్యాలు మనం చూస్తూ ఉన్నాం కదా. 5వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనంలో ఏం చేస్తూ ఉన్నాం మనం? అపోస్తుల ద్వారాగా భగవంతుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు, సూచక కార్యాలు చేస్తూ ఉన్నాడు, అద్భుత కార్యాలు, సూచక కార్యాలు చేస్తూ ఉన్నాడు భగవంతుడు. ఆ విధంగా అద్భుతాలు చేయటం వలన, సూచక్రియలు చేయటం ద్వారాగా, స్వస్థతలు ఇవ్వడం ద్వారాగా ఆనాటి ప్రథమ క్రైస్తవుల సమాజం అనేది విపరీతంగా పెరిగిపోయింది. కథోలిక సంఘం అనేది విపరీతంగా పెరిగిపోయింది. ప్రియబిడ్డలారా సహోదరి సహోదరు. కాబట్టి అటువంటి విపరీతమైనటువంటి జనం పెరిగిపోయి క్రైస్తవులుగా, కథోలికులుగా సంఘస్థులందరూ కూడా పెరిగిపోతూ ఉన్నారు. ఆ విధంగా సంఘం అభివృద్ధి అయింది. ప్రియబిడ్డలారా సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ సువిశేషులను కూడా భగవంతుడైన యేసుక్రీస్తు దర్శనమిచ్చి శిష్యులతో ఉండకుండా అటు ఇటు తిరుగాడుతున్నటువంటి థోమస్ గారి మీద జాలి చూపించి, కరుణ చూపించి, మరలా రెండవసారి దర్శనమిచ్చి థోమస్ గారిని దగ్గర పిలిచి, ఇదిగో థోమసు, నా గాయాల్లో నీ వేలిపెట్టి చూడు, నా ప్రక్కటెముకల గాయాల్లో నీ చేయిపెట్టి చూడు, అవిశ్వాసులు కాకుండా విశ్వాసుగా ఉండు థోమసు అని చెప్పని యేసుక్రీస్తు తన కరుణను, తన కృపను, తన ప్రేమను థోమస్ గారికి, మిగతా 10 మంది అపోస్తలులకి చూపిస్తున్నాడు, నిరూపిస్తున్నాడు. ప్రియబిడ్డలారా సహోదరి సహోదరు. కాబట్టి ఈరోజు దివ్య కారుణ్య పండుగ జరుపుకుని మనమందరం కూడా ఆ కారుణ్యమూర్తిని మనం మనసారా ప్రార్థన చేసుకోవాలా, మనసారా ధ్యానించాలా, మనసారా ఆరాధించాలా. ఆ ప్రభుకి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలా. ఎన్ని పాపాలు చేసినా కానీ, ఎన్ని పొరపాటు చేసినా కానీ, ఎన్ని తప్పులు చేసినా కానీ ఆ కారుణ్య ప్రభు, ప్రేమగల ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు, కరుణ చూపిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ లోకాన్ని దీవించమని, రక్షించమని మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మనలను, మన కుటుంబాలని, మన బిడ్డలను, మన ఇరుగు పొరుగు వారిని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, అందరినీ కూడా ప్రభు తన కృపలు బలపరచమని, అందరినీ కూడా తన కారుణ్యతో నింపమని చెప్పని ప్రార్థన చేద్దాం. తల్లవంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మా తండ్రి, మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. దేవా, ఈరోజు మీ దివ్య కారుణ్య పండుగను మేము కొనియాడుతూ ఉన్నాం. దేవా, ఈ దివ్య కారుణ్య పండుగ విశ్వ కథోలిక శ్రీ సభ అంతా కూడా జరుపుకుంటూ ఉంది. దేవా, మీ హృదయంలో మాకు కూడా స్థానాన్ని ఇవ్వండి, మీ ప్రేమలో మాకు కూడా స్థానాన్ని ఇవ్వండి. మీ కారుణ్యము, మీ కృప, మీ దయ, మీ క్షమాపణ, మీ జాలి మా పైన కృపణించండి. దేవా, మానవ బలహీనత వల్ల దేవా తప్పిదాలు చేస్తూ ఉన్నాం, పొరపాటు చేస్తూ ఉన్నాం. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి. మా పైన మీ శిక్షణ ఇవ్వకుండా, మీ శాపాన్ని ఇవ్వకుండా, మీ దండింపుని ఇవ్వకుండా ప్రభువా దేవా మమ్మల్ని దీవించి, మమ్మల్ని కరుణించి, మాపై మీ కృప చూపించమని, యావత్ కథోలిక శ్రీ సభను దీవించమని, క్రైస్తవ సమాజాన్ని దీవించమని, ప్రపంచం మొత్తాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని, మీ కృపలు బలపరచమని. దేవా, ఈ SMJ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ప్రసంగాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. వారిని మీ కృపలు బలపరచండి, మీ దీవెనతో నింపండి. ఏ ఇబ్బంది ఉన్నా కానీ, ఏ సమస్య ఉన్నా కానీ, ఏ కష్టం ఉన్నా కానీ, ఏ గాయం ఉన్నా కానీ, ఏ సమస్య ఏదైనా కానీ దేవ వారిని ఆదుకోనండి, ఆదరించండి, దీవించండి, కృప చూపించండి. మీ కారుణ్య హస్తాన్ని అందరిపైన కృపణించమని, అందరిపైన చాపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము తండ్రి, ఆమేన్. చూడ చక్కని నీ కనులు చూసి నన్ను జాలిగా చూడలేకపోతున్నా, పాపములోనే పడి ఉన్నా. యేసయ్యా, నిన్నే చూడాలని ఉంది. యేసయ్యా, నిన్నే చేరాలని ఉంది. యేసయ్యా, నిన్నే చూడాలని ఉంది. యేసయ్యా, నిన్నే చేరాలని ఉంది.